గొప్పగానే వాడుకుంటాడు కదా. కాబట్టి ఎప్పుడు మనకున్న బలహీనతను బట్టి మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు, నిరుత్సాహపడకూడదు కదా. ఇలాగే అందులో ఉన్నటువంటి వారు ఎంతోమంది ఎన్నో స్థాయిలోకి చేరినటువంటి వారే కదా. మీరు ఇంకా ధన్యులు. ఎందుకు చెప్పాలా? ఈ యొక్క లోకంలో ఈ రంగుల వలయాల్లో ఈ కన్నులతో ఎన్నో ఘోరాలు చూస్తూ ఉన్నాం కదా. అవి చూడలేకపోతున్నాం కూడా. కానీ దేవుడు మీకు ఎంత ధన్యత ఇచ్చాడు అనిపిస్తుంది ఒక్కోసారి కదా. కాబట్టి కళ్ళకు అందం ఉండొచ్చేమో కానీ, అందరితో ఉండొచ్చేమో కానీ మనసుకు అందరితో ఉండకూడదు కదా. కాబట్టి అందులో మీరు ఎంతో ధన్యులని నేను భావిస్తూ ఉన్నాను.